హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేనైతే చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను. అది కూడా ఫిష్ ఫ్రై చేసి దాంతో అయితే పులుసు పెట్టబోతున్నాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ కనుక ఇచ్చారనుకోండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇప్పుడైతే నేను చేపల పులుసు ఎలా చేస్తాను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు అయితే కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం 2 స్పూన్లు నూనె వేసి ఇవన్నీ ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మసాలా అంతా కూడా పట్టించుకోవాలి. ఇలా అన్నిటికీ పట్టించుకున్న తర్వాత వీటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా కూడా చేప ముక్కలు బాగా పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ, టమాటా వేసి కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ముందుగా రాసి పెట్టుకున్నాం కదండి మనం చేప ముక్కలకి ఆ మసాలా అంతా పట్టింది కదా, సో వాటిని అయితే తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ అవుట్ చేసుకుని ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుసులో ముక్క అనేది ఇరగకుండా చాలా నీట్గా ఫిష్గానే ఉంటుందండి. అలా చేసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అదైతే వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కారం, మనకి కారం ఎంత కావాలో తెలిస్తే అంత అయితే వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి అయితే మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇది ఇలా కుక్ అవుతున్న టైంలోని మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్న తర్వాత వేడి రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.